జోర్దార్ ఉంటుంది. మన కులాలు 12 కులాలు: ఆరమాల, డోలిమాల, పూతడిమాల, సచ్చనమాల, ఎలమమాల, గొండమాల, నాతినమాల, తుంగమాల, తుసుకుమాల, ఉపమాల, జపమాల, శివుని కంట్లముల, శివకంఠమాల. మనది గోత్రం రెచ్చల్ల వారి గోత్రం. శెట్టిమాల అంశం మనది. రెచ్చల్ల వారి గోత్రం మనది. ఏడవైనా కానీ మన అయ్యగారు అడుగుతాడు, మీదేం గోత్రం అంటే మన పాలకాయ గోత్రం అంటారు. మనది కదా, మనది కాదు, బ్రాహ్మణులది, కోంటోళ్ళది అని చెప్తారు. మనది కదా, అది మనది రెచ్చల్ల వారి గోత్రం. అది ఏడవైనా కానీ అయ్యగారు అడిగితే మన రెచ్చల్ల వారి గోత్రం అని చెప్పాలి. అందరిది ఒకటే. ఇంటి పేరు మనది రెచ్చల్ల వారి గోత్రం. గోత్రం ఒకటే, ఇంటి పేర్లు వేరుంటాయి. గోత్రం అంటే ఒక్కటే. గోత్రం ఒకటే. పాలకాయ అంటారు. పాలకాయ గోత్రం మనది కాదు అంటారుగా. ఏదో ఒకటి ఇంటి పేర్లు బట్టి అట్లా పిల్లని చేసుకుంటారు. ఇంటి పేరు వేరే ఉంటది, గోత్రం అయితే ఒకటే. మన మాలకు వేరే దాంట్లో గోత్రం కలిపితే చేసుకోరు. వేరే కులాలలో చేసుకోరు. ఒకటే గోత్రం వల్ల అన్నదమ్ములు అవుతారు. కానీ ఇక మన ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మీ అన్నోనే. నేను మీ పెళ్లికి పోయి అప్పుడు రామలక్ష్మణ్ దగ్గరికి పోయి మీ పెళ్లికి పోయి మేము వేరే అయినాం. నేను కూడా మాలనే. ఇప్పుడు మనది అక్కడ మొదట ఉన్నది వంశగోత్రం కాదు, జంగమాల. మేము జంగమాల, మాల మాచ ఆయనే. ఇగో మీరు అది వంశగోత్రం, అది కులగోత్రం. కులగోత్రం కాదు, వంశగోత్రం కాదు. అది కాదు. వంశగోత్రం అంటే వేరే ఉంటది. మీ దగ్గర ఉంటది బుక్ లా. ఇంటికల్లా వేరే ఉంటది గోత్రం. అది కూడా ఇంటి పేరును బట్టి వేరే వేరే ఉంటది. ఉన్నది వేరే ఉంటది, వంశాది వేరే ఉంటది. ఈ కుల గోత్రం ఇది మన కుల గోత్రం, వంశాలు గోత్రం. అది మన బుక్కులు ఉన్నది. అది ఇంటి పేరుతో దగ్గర ఉండే బాచిన బాబు దాని పేరు అప్పుడు ఏడబెట్టిండే. పెద్ద వాళ్ళు కూడా రేచర్ల చెప్తాను. రెచ్చల్ల వారి గోత్రం. వెలుమల్లో కూడా రేచర్ల, ఎలమల్లో కూడా రేచర్ల గోత్రం మనది ఏది నడవదు. కానీ ఇప్పుడు మన వంశగోత్రం ఉన్నది. వంశగోత్రం ఉన్నది అని వంశగోత్రం దాని బుక్ ఉన్నది. మా బాప ఏడబెట్టిండో దొరుకుతలేదు. అది దొరకాలి, అది దొరకాలి. బుక్కే ఉన్నది మొత్తం. ఇంటింటికల్లా పేరును బట్టి వంశగోత్రం ఉన్నది.